హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. పండగ రోజున హడావిడి లేకుండా ఇలా ఒకసారి అన్నం వండేసుకుని ఇదే అన్నంతో కమ్మనైన 3 రకాల ప్రసాదాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి పొద్దున్నే ప్రసాదాలు వండేసి ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన 3 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పుకి 2 కప్పుల చొప్పున 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు పోసేసి కుదిరితే 1 గంట పాటు నానబెట్టేసుకోండి. మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండేసుకోవడమే. నేనైతే 1 గంట పాటు నానబెట్టేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసుకోండి. అన్నం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ అన్నాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మనం వండుకున్న అన్నాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఈ సగం పార్ట్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదైతే పులిహోర కోసం. మనం ఈ అన్నంతో 3 ప్రసాదాలు చేస్తున్నాం కదా, పులిహోర, పరమాన్నం, దద్దోజనం. ముందైతే సగం అన్నం తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది పులిహోర కోసం. ఇప్పుడు ఈ మిగిలిన అన్నాన్ని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఒకటి వచ్చేసి దద్దోజనం కోసం, ఒకటి వచ్చేసి పరమాన్నం కోసం. దద్దోజనం కోసం సగం అన్నంని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఈ మిగిలిన అన్నం ఉంది కదా, ఈ అన్నం కుక్కర్లో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. దద్దోజనం కోసం అన్నం వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకోవాలి. అన్నం చల్లారిందంటే అంత మెత్తగా అవ్వదు. వేడి మీదనే గరిటతో చూడే విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దద్దోజనంకి నూనె కంటే కూడా నెయ్యి పోపు బాగుంటుంది. మీరు నెయ్యికి బదులుగా నూనెైనా వేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10-15 మిరియాలు వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు గింజలు బాగా ఎర్రగా వేగిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చి, చిన్నది 1 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ, 1/8 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ పచ్చిమిర్చి ఆ పచ్చిదనం పోయేంత వరకు, పచ్చిమిర్చి అల్లం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి బాగా వేగిపోయాయి కదా, ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ పోపు రెడీ అయ్యేలోపు మనం అన్నం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారి ఉంటుంది. చల్లారిన అన్నంలో 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకుని ఎక్కడా కూడా అన్నంలో గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు సరిపడా పోసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఇది కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకుంటే కొంచెం సేపటికి ఇది చిక్కబడుతుంది. ఇలా పాలు పోయడం వల్ల దద్దోజనం కమ్మగా ఉంటుంది. త్వరగా పులిపెక్కదు, కమ్మగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా పూర్తిగా చల్లారి ఉంటుంది. చల్లారిన పోపు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కమ్మనైన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పరమాన్నం చేసుకుందాము. స్టవ్ పైన అడుగు మందం గల గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి. ఇవి సుమారుగా 1/2 లీటర్ పాలు ఉంటాయి. వీటిని 1 పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టేసుకుని నానిన సగ్గుబియ్యాన్ని ఆ నీళ్ళతో సహా వేసేసుకోండి. సగ్గుబియ్యం అయితే ఖచ్చితంగా 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాతే వేసుకోవాలి. మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా, అప్పుడే సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకోండి. లేదు మీకు సగ్గుబియ్యం వద్దనుకుంటే సగ్గుబియ్యం స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం నానాయి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. 2 నిమిషాలు చక్కగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయితే ఉడికినట్లే. చూడండి మీకు చూపిస్తాను. చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా 2 నిమిషాలు ఉడికిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉడికించేసుకుని ఇప్పుడు ఇందులో మనం పరమాన్నం కోసం 1 పార్ట్ అన్నం తీసి పెట్టాం కదా, ఆ అన్నం అంతా ఇందులో వేసేసుకోవాలి. అన్నం వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి ఈ పాలల్లో కొంచెం సేపు అన్నాన్ని ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే అన్నాన్ని చూడండి గరిటతో ఈ విధంగా లైట్గా మ్యాష్ చేసినట్లుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరి దగ్గరగా ఉడికించేయద్దు. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. బెల్లం వేసేసుకుని లైట్గా చూడండి ఈ విధంగా గరిటతో లోపలికి నొక్కి పెట్టేసి మూత పెట్టేసుకోండి. 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేడికి చక్కగా బెల్లం కరుగుతుంది. ఇంకా ఏమైనా బెల్లం గడ్డలు ఉంటే ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసి బెల్లంలో అన్నాన్ని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చివరిగా ఇందులో కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం, చాలా కొంచెం వేసుకోవాలి, వేసామా వేయలేదు అన్నట్లుగా ఉండాలి. చాలా కొంచెం పచ్చకర్పూరం, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కమ్మనైనా బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. క్రీమీగా అసలు ఎంత కమ్మగా ఉంటుందో పరమాన్నం అయితే. పరమాన్నం అయిపోయింది కదా, ఇప్పుడు మనం పులిహోర చేసేసుకుందాము. అన్నంలో ఎక్కడ కూడా గడ్డలు లేకుండా పొడి పొడిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ అన్నానికి మీడియం సైజు నిమ్మకాయలు 3 సరిపోతాయి. ఇందులో నుంచి నిమ్మరసం పిండేసుకోండి, గింజలు రాకుండా నిమ్మరసం పిండేసుకొని అన్నంలోకి పోసేసుకోవాలి. అయితే మొత్తం నిమ్మరసం పోసేయకుండా 1 టీ స్పూన్ నిమ్మరసం పక్కన పెట్టేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ నిమ్మరసం అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు మీ ఇష్టం అండి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. పల్లీలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఈ పోపు గింజల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. పులిహోరకి పోపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 2 రెమ్మల కరివేపాకు వేసుకుని అల్లం పచ్చిమిర్చి పచ్చిదనం తగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం తెల్లగా అవుతాయి, ఆ విధంగా ఎంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి పసుపు వేగిపోతుంది. బాగా కలిపేసుకుని చివరిగా మనం పక్కకి తీసి పెట్టుకున్న 1 టీ స్పూన్ నిమ్మరసం ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి. ఇలా కొంచెం నిమ్మరసం వేయడం వల్ల ఈ నిమ్మరసం పచ్చిమిర్చికి బాగా పట్టి, మనం సాల్ట్ కూడా వేసాం కదా, సాల్ట్ నిమ్మరసం పచ్చిమిర్చికి బాగా పట్టి కారం లేకుండా ఉంటుంది. పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. బాగా కలిపేసుకుని మనం నిమ్మరసం ఉప్పు కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా అది ఇందులోకి వేసేసుకోవాలి. నేను తీసుకున్న ప్యాన్ పెద్దదిగా ఉంది కాబట్టి పోపులోకి అన్నం వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఆ అన్నం ప్లేట్లోకి ఈ పోపు వేసి కలుపుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. అన్నం అంతా వేసేసి ఈ పోపు అంతా కూడా ఈ అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక్కసారి అన్నం వండేసుకుని ఆ అన్నంతో 3 రకాల ప్రసాదాలను ఎంత ఈజీగా చేసుకున్నామో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.